హలో. సో, నెక్స్ట్ 2026 వింటర్ ఇంటేక్‌కి రావాలనుకునే వాళ్ళకి ఏమేం డాక్యుమెంట్స్ అవసరం అనేది నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది కరెక్ట్ టైము మనం అప్లికేషన్స్ పెట్టుకోవడానికి. ఇప్పటి నుంచి స్టార్ట్ అయితాయి. మాక్సిమం మనకి కొన్ని యూనివర్సిటీస్ డిసెంబర్‌లోనే ఓపెన్ అయిపోతాయి. అండ్ డెడ్‌లైన్ వచ్చి కొన్ని మార్చ్ అండ్ ఏప్రిల్ వరకు కూడా ఉంటాయి. సో, ఏమేం డాక్యుమెంట్స్ అవసరము మొత్తం మాస్టర్స్ అప్లికేషన్ కోసం అనేది నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఫస్ట్ మ్యాండేటరీ వచ్చేసి పాస్‌పోర్ట్. సో, మీరు అబ్రాడ్‌కి వద్దామని అనుకుంటే ఆల్రెడీ మీరు పాస్‌పోర్ట్‌కి అప్లై చేసుకునే ఉంటారు. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు పాస్‌పోర్ట్‌కి అప్లై చేసుకోలేదు అనుకుంటే, సో, ఫస్ట్ మీరు చేయాల్సిన పని పాస్‌పోర్ట్‌కి అప్లై చేసుకోండి. సో, తొందరనే వచ్చేస్తది. లైక్ మీ డాక్యుమెంట్స్, మీ అడ్రెస్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటే 1 మంత్ లోపే వచ్చేస్తది. సో, పాస్‌పోర్ట్ వచ్చేసిన తర్వాత మీరు ఏపీఎస్ సర్టిఫికేట్‌కి అప్లై చేసుకోండి. సో, కొద్దిమంది ఏం చేస్తారంటే ఐఎల్టీఎస్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏపీఎస్‌కి అప్లై చేస్తారు. కానీ ఏపీఎస్ రావడానికి కొంచెం టైం పట్టుద్ది కాబట్టి బెటర్ మీరు ఏపీఎస్‌కి ముందే అప్లై చేసుకొని, ఆ గ్యాప్‌లో మీరు ఐఎల్టీఎస్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యి, ఎగ్జామ్ రాసేలోపు మీకు ఏపీఎస్ సర్టిఫికేట్ కూడా చేతిలో ఉంటది. నెక్స్ట్ మీరు ఐఎల్టీఎస్ ఎగ్జామ్ రాస్తే ఐఎల్టీఎస్ స్కోర్ కార్డ్ కూడా మీ దగ్గర ఉంటది. సో, మీకు పాస్‌పోర్ట్ వచ్చేస్తది. ఏపీఎస్ అండ్ స్కోర్ కార్డ్ మీ దగ్గర ఉంటది కాబట్టి, సో, నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి, ఓన్లీ యూనివర్సిటీకి అప్లికేషన్స్ పెట్టుకోవడం. సో, యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టుకోవాల్సినప్పుడు మెయిన్‌గా మనకు కావాల్సింది ఒకటి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. దీన్నే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆర్ లెటర్ ఆఫ్ మోటివేషన్ అని కూడా అంటారు. సో, ఆల్మోస్ట్ సేమ్ 3 కూడా. అండ్ లెటర్ ఆఫ్ రికమెండేషన్. ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అనేవి మనం మన ప్రొఫెసర్స్ నుంచి కలెక్ట్ చేసుకుంటాం. ఎదర్ ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ, లైక్ మీ సబ్జెక్ట్‌కి రిలేటెడ్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్ట్ చేసుకుంటే కొంచెం బెటరు. అడిషనల్‌గా మీరు ఏదైనా ఇంటర్న్‌షిప్ చేసి ఉంటారు కదా, మీ సబ్జెక్ట్ రిలేటెడ్ ఆర్ వేరేవేమైనా. ఆ ఇంటర్న్‌షిప్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ మీరు ఇంకా కాలేజ్‌లో కానీ, ఎక్కడైనా ఎన్ఎస్ఎస్ వాలంటీరింగ్ కానీ, వేరే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా, అలా వాళ్ళు ఏదైనా సర్టిఫికేట్స్ ఇస్తే అవి, ఏదైనా స్కాలర్‌షిప్ మీకు వచ్చి ఉంటే వాటి సర్టిఫికేట్స్, అండ్ అడిషనల్‌గా వీటితో పాటు మీ డిగ్రీ ట్రాన్స్క్రిప్ట్స్. సో, మీరు 4 ఇయర్స్ డిగ్రీ అయితే 4 ఇయర్స్ ట్రాన్స్క్రిప్ట్స్, 3 ఇయర్స్ అయితే 3 ఇయర్స్‌ది, లేదా మీరు ఫైనల్ ఇయర్‌లో ఉండి లైక్ ఫైనల్ ఇయర్‌లో 4-1 అనుకోండి. ఆ సెమిస్టర్ నడుస్తుంటే అప్పటి వరకు కంప్లీట్ అయిన ట్రాన్స్క్రిప్ట్స్ అన్నీ, అండ్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ అండ్ ఫైనల్‌గా ఒకటి ఇస్తారు కంప్లీట్ అయిన తర్వాత. అది ఒకటి. మీ 10థ్‌ది అండ్ మీ ఈ ఇంటర్‌వి మెమోస్, ఇవన్నీ ఒక పీడిఎఫ్‌లో పెట్టుకోండి. సో, ఇప్పటికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ వచ్చేసాయి. లైక్ ఫస్ట్ నుంచి చూసుకుంటే మీకు మీ పాస్‌పోర్ట్ ఉంది, మీ ఏపీఎస్ సర్టిఫికేట్ ఉంది, మీ ఐఎల్టీఎస్ స్కోర్ కార్డ్ ఉంది, అండ్ నెక్స్ట్ మీ ఎస్ఓపి రెడీగా ఉంది, మీ లెటర్ ఆఫ్ మోటివేషన్ రెడీగా ఉంది, మీ డిగ్రీ ట్రాన్స్క్రిప్ట్స్, మీ 10థ్ అండ్ 12థ్‌వి అవి రెడీగా ఉన్నాయి, మీ ఇంటర్న్‌షిప్స్‌వి ఉన్నాయి. సో, అడిషనల్‌గా ఏదైనా ఎన్ఎస్ఎస్ యాక్టివిటీవి ఉంటే అవి ఉన్నాయి. ఏదైనా జాబ్ ఎక్స్‌పీరియన్స్ చేసి ఉంటే వాటివి ఎక్స్‌పీరియన్స్ లెటర్స్ ఉంటాయి కదా, అవి. సో, ఇవన్నీ మీరు గ్యాదర్‌గా ఒక దగ్గర చేసుకొని పెట్టుకుంటే మీకు అప్లికేషన్ అప్పుడే ఈజీగా అయితది. సో, ఈ అప్లికేషన్ కూడా 2 రకాలుంటాయి. కొన్ని యూనివర్సిటీస్ ఎట్లా అంటే మీరు డైరెక్ట్ యూనివర్సిటీ పోర్టల్‌లోకెళ్ళి యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టాలి. కానీ అన్ని యూనివర్సిటీస్ అట్లా ఉండవు. మధ్యలో యూని అసిస్ట్ అని ఇంకొకటుంటది. సో, మీరు ఫస్ట్ మీ అప్లికేషన్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు యూని అసిస్ట్‌కి అప్‌లోడ్ చేస్తారు. సో, వీటికి దీనికి కొంచెం అమౌంట్ ఉంటది. సో, ఫస్ట్ టైమ్ అయితే €75 ఉంటది. సో, ఒక ఫస్ట్ అప్లికేషన్‌కి మీరు €75 కట్టాలి. దాని తర్వాత మీరు ఎన్ని అప్లికేషన్స్ పెట్టుకున్నా 35 ఉంటది అంతే. సో, మీరు ఎన్నైనా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో, దాన్ని బట్టి మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటే వాళ్ళు మీ డాక్యుమెంట్ లిస్ట్‌ని మొత్తం మీరు అప్లై చేసిన యూనివర్సిటీకి సెండ్ చేస్తారు. లేదా ఏదన్నా మిస్ అయిన డాక్యుమెంట్స్ ఉంటే ఈ యూని అసిస్ట్ వాళ్ళే ఫస్టే మీకు కాంటాక్ట్ అయితారు. లైక్ ఈ డాక్యుమెంట్ మిస్ అయిందని చెప్పి. సో, అప్పుడు మీరు మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. సో, బెటర్ మీరు అప్లికేషన్ డెడ్‌లైన్ చూసుకొని 1 మంత్ ముందే అప్లై చేసుకోవడం బెటర్. అంటే డెడ్‌లైన్ వచ్చే వరకే అప్లై చేసుకోవచ్చు. సో, ఏదైనా మిస్ అయినవి ఉంటే మనకు ముందే తెలుస్తాయి కాబట్టి ఈజీ. సో, నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను, లైక్ అప్లికేషన్స్ ఎలా పెట్టుకోవాలి, యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ ఎలా చేసుకోవాలని డాడ్ వెబ్‌సైట్‌లో చెప్తాను నేను నెక్స్ట్. సో, ఇవి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ. సో, ఇవన్నీ అన్నీ గ్యాదర్ చేసుకొని పెట్టుకుంటే, సో, మీకు అప్లికేషన్స్‌కి ఈజీ అయితది. సో, ఇప్పుడు కరెక్ట్ టైం కాబట్టి మీరు ఎవరైతే రావాలనుకుంటున్నారో ప్లాన్ చేసుకోండి ముందే.
సో ఎప్పుడు మీరు ఐఎల్టీఎస్ ఎగ్జామ్ రాయాలి, మీరు ఎప్పుడు ఏబిఎస్కి అప్లై చేసుకోవాలనేది మీకు ఒక క్లారిటీ ఉంటే సో మీకు నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది. సో మిగతా కంట్రీస్ లాగా మనకు జర్మనీకి వచ్చి అంత ప్రాసెస్ అంత తొందరగా అయిపోదు. ఎందుకంటే మిగతా కంట్రీస్ లైక్ మనకి ఆస్ట్రేలియా కానీ వేరే కంట్రీస్ చూసుకుంటే ఒక 3 to 4 monthsలో చాలామంది వెళ్ళిపోయి ఉంటారు, లైక్ వాళ్ళు వెళ్తారు. కానీ మనకి జర్మనీకి రావాలనుకునే వాళ్ళకి అలా అవ్వదు. ఎందుకంటే ఏపీఎస్ రావడానికి టైం పట్టుద్ది అండ్ అప్లికేషన్స్ అన్నీ అయిపోయి తర్వాత మన వీసాకి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి సో మనకు ఇప్పుడు ఈ టైంలో అప్లై చేస్తే నెక్స్ట్ ఇయర్ మనం వింటర్కి అప్పుడు రీచ్ అవుతాం. సో కొంచెం టైం పట్టుద్ది కాబట్టి మీరు ముందే చూసుకొని ప్లాన్ చేసుకోండి. సో అంతే ఈ వీడియోలో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ నేను ఏమేమి కావాలో చెప్పేశాను. సో అంతే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి, నేను మీకు క్లియర్ చేస్తాను. సో సీ యూ.